కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దాదాపు 15,000 కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు. కాబట్టి మేమందరం మీకు బాసటగా ఉంటాం. మీలాంటి యువకులు ఇట్లా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారితో చాలా సన్నిహితంగా ఉంటారు. మీరు డైరెక్ట్ ఎలాంటి మధ్యవర్తం లేకుండా డైరెక్ట్ వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఈ గ్రామానికి కావాల్సిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదో అభివృద్ధికి సంబంధించిన పనులు కావచ్చు, ఏదైనా మంచైనా చెడైనా మీ వల్లనే సాధ్యమవుతుందనే ఆలోచనతోని ఈరోజు ముక్తకంఠంగా పార్టీలకు జెండాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ప్రజలంతా ఈరోజు మన వైపు ఉన్నారు. మేము బ్యాట్ గుర్తుకే ఓటేస్తాం, బ్యాట్ గుర్తునే గెలిపిస్తాం. ఈరోజు అధికార పార్టీ సపోర్ట్ ఉన్న అభ్యర్థిని గెలిపిస్తేనే డెవలప్మెంట్ అవుతుందని ప్రజలంతా ముక్తకంఠంతో మాట్లాడుతున్నాం. 100% ఇంతకుముందు చెప్పినాము, ఇప్పుడు ఇలా చెప్తున్నా. 350 ఓట్ల మెజారిటీతో ఈరోజు మేము గెలవబోతున్నాం అన్న. సో అంటే మీరు రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు, నేరుగా కలుస్తారు. సో మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలకు ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేస్తారు, మీరు ఏ విధంగా వాళ్ళకు వివరిస్తున్నారు? అయితే ముఖ్యమంత్రి మీకు తెలుసు, ఒక జర్నలిస్ట్గా నరేష్ అన్న చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన 2 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి ఎన్ని తీసుకొచ్చిండు. ఎడ్యుకేషన్ సంబంధించిన మెడికల్ కాలేజ్ కాదు, ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, మిగతా అనేక ఎడ్యుకేషన్ సంబంధించిన తీసుకుంటారు. అదేవిధంగా నారాయణపేట మరి కోడంగల్ లిఫ్ట్ పనులు ఆల్రెడీ వేగంగా నడుస్తున్నాయి. దానితో పాటు ఏదైతే ఇక్కడ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని అక్కడ అనేక దాదాపు అమెజాన్ కానీ గూగుల్ లాంటి అనేక కంపెనీలు రావడం జరిగింది అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన విషయంలో. అదేవిధంగా రైల్వేకి సంబంధించిన ఏదంటే వికారాబాద్ కృష్ణ రైల్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా టేకులకోటలో మీ మండలంలో ఉన్నటువంటి టేకులకోటలో సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించిన పనులు ఇట్లా ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి